నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। అగ్ని బాధితులకు ఆర్థిక సహాయం అందించిన శ్యామల వరలక్ష్మి। షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరిగుడిసే అగ్నికి ఆహుతై సర్వం కోల్పోయిన బాధితులకు జాతీయల్లూరి సీతారామరాజు యువజన సంఘం మహిళా అధ్యక్షురాలు శ్యామల వరలక్ష్మి టీడీపీ నాయకులు కొరు రామ్మూర్తి నిత్యవసర సరుకులతో పాటు బట్టలు నగదు అందించారు। మండలంలో చింతలపూడి గ్రామంలో బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరిగుడిసె దగ్ధమై ఇంట్లో వస్తువులతో పాటు సర్వస్వం కాలిపోయి 3 లక్షల వరకు నష్టపోయిన పుట్ట సత్యనారాయణ దంపతులకు గురువారం నిత్యవసర సరుకులు బట్టలు నగదు శ్యామల వరలక్ష్మి పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంట్లో లేని సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధమై కట్టుబట్టల తప్ప ఏమీ మిగిలి లేదని ప్రభుత్వం ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు। ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలను త్వరగా అందే విధంగా తాము చూస్తామని తెలిపారు। అదేవిధంగా మానవతా దృక్పథంతో ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహృదయంతో ఆదుకోవాలని వరలక్ష్మి కోరారు। అందరికీ నమస్కారం అండి। నేను అల్లూరి సీతారామరాజు గిరిజన సంక్షేమ సేవా సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షురాలిని। అల్లూరి జిల్లా కొయ్యూరు మండలము చింతపల్లి పంచాయతీ చింతలపూడి పంచాయతీ చింతలపూడి గ్రామంలో ఈ కమ్మలిల్లు నిన్న అందరూ పనికిపోయిన టైంలో ఇప్పుడు అందరికీ కోతలు జీడి తోటలు తుప్పలు నరుక్కోవడం ఇవన్నీ అందరూ ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలుసు। వీళ్ళందరూ ఊళ్ళో ఒక్కరూ కూడా లేని సమయంలో ఇల్లు కరెంటు షాక్ అయ్యి ఇల్లు కాలిపోయిందంట। పాపం ఈ ఫ్యామిలీ బాధ్యతలండి, ఇల్లు కాలిపోయిన కుటుంబం ఇది। వీళ్ళకి కట్టుబట్టలు తప్ప నిల్వ నీడ లేకుండా అయిపోయింది। దయచేసి మనం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్పందించి వీళ్ళ పరిస్థితి అయితే చాలా దీన పరిస్థితి అయిపోయింది। తినడానికి కనీసం వండుకోవడానికి బియ్యం కానీ కనీసం తపాలాలు కూడా లేని పరిస్థితిలో ఉన్నారు। అందుకే వీళ్ళ పరిస్థితి చూసి ఏదో మనకి తోచిన సాయం మనం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ చింతలపూడి అనే గ్రామానికి రావడం జరిగింది। అలాగే మన ప్రభుత్వం కూడా వీళ్ళ పరిస్థితి చూసి వీరికి ఏదో నిల్వ నీడ కోసం కానీ లేకపోతే వీళ్ళ పరిస్థితి చూసి ఏదో సహాయం చేస్తారన్న ఒక ఉద్దేశంతో మేము వచ్చి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది। దయచేసి పెద్దలు గమనిస్తారని మేము అనుకుంటున్నామండి। మేము మొత్తం మాట్లాడుతాము।